హాయ్ ఫ్రెండ్స్, తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈరోజు మనం ఫర్ ద ఫస్ట్ టైం జర్మన్ లగ్జరీ బ్రాండ్ ఆడి యొక్క ఎగ్జిక్యూటివ్ సెడాన్ A6ని రివ్యూ చేయబోతున్నాం. ఈ రివ్యూ మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూసే ఉంటారు. అది వచ్చేసి నా ఇంగ్లీష్ ఛానల్ ఆటోక్లాన్. మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు కార్ కమ్యూనిటీ తయారు చేశాను. సో అవే వీడియోస్ మీకు ఇక్కడ బెటర్గా చేసి చూపిస్తున్నాను. సో ఇలాంటి లగ్జరీ కార్ రివ్యూస్ కోసం అండ్ మిగతా కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో బేసిక్గా ఫస్ట్ ఆడి A6 వచ్చేసి మనకి 1994లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు మన ముందు ఉన్నది 5th జనరేషన్ ఆడి A6. ఈ ఆడి A6 ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే సో మనకు వచ్చేసి 4 cylinder 2 liter TFSI ఇంజిన్ వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎ పెట్రోల్ ఇంజిన్. అండ్ TFSI హియర్ ట్రాన్స్లేట్స్ టు టర్బో స్ట్రాటిఫైడ్ ఫ్యూయల్ ఇంజెక్షన్. అండ్ పవర్ చూసుకుంటే మనకు వచ్చేసి 245 బ్రేక్ హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసి 370 న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఫిగర్స్ చూసుకుంటే 0 to 100 kilometers యాక్సిలరేషన్ వచ్చేసి 6.3 secondsలో అచీవ్ చేయగలదు. టాప్ స్పీడ్ వచ్చేసి 250 km/h వరకు రీచ్ చేయగలదు. అండ్ క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వచ్చేసి 14 km/liter విత్ ట్యాంక్ కెపాసిటీ ఆఫ్ 73 liters. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 73 liters వరకు ఉంటుంది. అదే విధంగా డైమెన్షన్స్ చూసుకుంటే లెంత్ వచ్చేసి 4.93 meters ఉంటుంది, విడ్త్ వచ్చేసి 1.8 meters, హైట్ వచ్చేసి 1.4 meters అండ్ వీల్ బేస్ వచ్చేసి 2.92 meters వరకు ఉంటుంది, విచ్ ఇస్ నియర్లీ క్లోజ్ టు 3 meters అనుకోవచ్చు. సో ఇక్కడ టైర్స్ చూసుకుంటే వచ్చేసి 225/55 సెక్షన్ R18s వస్తాయి. అండ్ దాంతోపాటు మీరు ఎలాయ్స్ కూడా చూడొచ్చు. ఇవి వచ్చేసి 10 spoke ఏరో స్టైల్ ఎలాయ్ వీల్స్. అండ్ యూస్ చేసిన బోల్ట్స్ వచ్చేసి యాంటీ థెఫ్ట్ బోల్ట్స్ వస్తాయి. సో టైర్స్ రిమూవ్ చేయడం అంత ఈజీ ఏమీ కాదు. ఇక్కడ యూస్ చేసిన టైర్ బ్రాండ్ వచ్చేసి మిషలిన్. అండ్ యూస్ చేసే టైర్స్ ఏమో ప్రైమసీ టైర్స్. నెక్స్ట్ సైడ్స్ చూసుకుంటే రియర్ బంపర్స్ మీద పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఆడి A6 అన్నది లగ్జరీ సెడాన్ కాబట్టి మనం దీంట్లో ఉన్న ఫీచర్స్ చూసుకుంటే మనకు వచ్చేసి 4 zone క్లైమేట్ కంట్రోల్ వస్తుంది, ambient లైటింగ్ వస్తుంది, 10-inch అండ్ 8-inch డ్యూయల్ టచ్ స్క్రీన్స్ వస్తాయి. అండ్ అవి మీకు ఇంటీరియర్స్లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ వస్తుంది, పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది. అండ్ దాంతోపాటు 16 స్పీకర్ Bang & Olufsen ప్రీమియం సౌండ్ సిస్టమ్ వస్తుంది. వెల్ ఈ ఆడియో సిస్టమ్ వచ్చేసి మనకి 5 to 6 lakhs ఉండొచ్చు. సో దీని యొక్క సౌండ్ క్వాలిటీ అండ్ ఇన్ఫోటైన్మెంట్ గురించి సెపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు రియర్ బంపర్ మీద చూసుకుంటే మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు రిఫ్లెక్టర్స్, కింద స్టైలింగ్ కోసం ఫేక్ ఎగ్జాస్ట్ టిప్స్ కూడా ఉన్నాయి, అలాంగ్ విత్ ద క్రోమ్ సరౌండ్. అండ్ ఇక్కడ పైన చూడొచ్చు టెయిల్ లైట్స్ చాలా వైబ్రెంట్గా క్లియర్గా ఉన్నాయి. అండ్ ఈ టెయిల్ లైట్స్ వచ్చేసి చాలా ఎక్సెప్షనల్గా ఉన్నాయి. ఈ టెయిల్ లైట్స్తో పాటు మనకి క్రోమ్ స్ట్రిప్ అన్నది మొత్తం టెయిల్ గేట్ అంతా రన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి A6 బ్యాడ్జ్, పైన టెయిల్ గేట్ మీద మనకి ఆడి రింగ్స్ వస్తాయి లేదా ఆడి బ్యాడ్జ్. అండ్ రైట్ కార్నర్లో మనకు వచ్చేసి ఇక్కడ 45 TFSI ఉంది. అగైన్ TFSI వచ్చేసి మనకి పెట్రోల్ ఇంజన్. ఇప్పుడు మనం ఈ ఆడి A6 యొక్క రైవల్స్ చూసుకుంటే మనకి BMWలో 5 series ఉంది, మర్సిడీస్లో మనకి E క్లాస్ వస్తుంది, వాల్వో S90 అండ్ బ్రిటిష్ బ్రాండ్ జాగ్యుఆర్ XF లాంటి ఎగ్జిక్యూటివ్ సెడాన్స్ అని మనకి ఈ ఆడి A6కి రైవల్స్గా అయితే ఉన్నాయి. సైడ్స్కి వెళ్తే మనకి ఇక్కడ ఫ్యూయల్ లిడ్ ఉంది. అండ్ ఇక్కడ ఫ్యూయల్ రికమెండ్ చేస్తున్నది 95 సూపర్ ప్రీమియం. రూఫ్ మీద మనకి షార్క్ ఫిన్ యాంటెనా వస్తుంది, ఫాలోడ్ బై అ బిగ్ సన్ రూఫ్. అండ్ దాంతోపాటు ఫ్రంట్ విండ్షీల్డ్ దగ్గర మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వస్తాయి. ఇక్కడ సైడ్ మిరర్స్ చూసుకుంటే ఇవి వచ్చేసి ఎలక్ట్రానిక్లీ అడ్జస్టబుల్, పవర్ ఫోల్డబుల్. ఇలాంటి ఫంక్షన్స్తో పాటు ఆటో డెమ్మింగ్, హీటింగ్ అండ్ మెమరీ లాంటి ఫంక్షన్స్ ఈ సైడ్ మిరర్స్లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఈ మిరర్స్ ఎక్స్టీరియర్స్ మీద చూసుకోవచ్చు టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి, LED టర్న్ ఇండికేటర్స్. ఈ జర్మన్ బ్రాండ్ ఆడి ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ లైట్స్ తయారు చేస్తారు. అండ్ ఈ విషయం మీకు తెలిసి ఉండొచ్చు, లేటెస్ట్గా OLED లైటింగ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేశారు కార్స్లో. అండ్ ఇలాంటి OLED లైట్స్ మనకి ఆడి Q5 2021లో ఇంప్లిమెంట్ చేశారు. ప్రస్తుతం ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. సో ఒకవేళ వస్తే నేను తప్పకుండా రివ్యూ చేస్తాను. సో మనం ఇప్పుడు ఈ ఆడి A6లో చూసుకుంటే మనకి మ్యాట్రిక్స్ LED హెడ్ ల్యాంప్స్ వస్తాయి. దాంతోపాటు ఫుల్ వేరియబుల్ లైట్ కంట్రోల్ కూడా ఉంటుంది, హెడ్ లైట్ బీమ్ అసిస్ట్, DRLs లేదా డే టైమ్ రన్నింగ్ లైట్స్, డైనమిక్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఈ లైట్స్ లో ఆటో డిమ్మింగ్ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ ఇక సెంటర్ లో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ 1 piece సింగిల్ ఫ్రేమ్ ఆడి గ్రిల్ వస్తుంది. అండ్ ఇలాంటి సిమిలర్ గ్రిల్ లాంటివే వస్తాయి మిగతా ఆడీస్లో, లైక్ A8 కానివ్వండి. సో ఓవరాల్ మనకి ఫ్రంట్ లుక్ వచ్చేసి చాలా డీసెంట్గా ఎలిగెంట్గా అయితే ఉంది, చెప్పాలంటే సింప్లీ క్లాసీగా అయితే ఉంది. జనరల్గా మనం ఆడి A6 లైనప్లో చూస్తే మనకి మిగతా వేరియంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ వేరియంట్స్ వచ్చేసి మనకి ప్రాక్టికాలిటీ దాంతోపాటు పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటాయి. సో ఈ ఆడి A6 యొక్క వేరియంట్స్ చూసుకుంటే మనకి S6 ఉంటుంది అండ్ RS6 ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్న A6 వచ్చేసి సలూన్ లేదా సెడాన్ షేప్లో ఉంది. అండ్ మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చూసుకుంటే మనకి స్టేషన్ వ్యాగన్ టైప్ ఉంటుంది లేదా ఎస్టేట్ కార్స్ అంటారు. సో అవేంటంటే మనకి బూత్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటాయి. అవి మెయిన్ ప్రాక్టికాలిటీ మైండ్లో పెట్టుకుని తయారు చేశారు అలాంటి స్టేషన్ వ్యాగన్ కార్స్ని. సో ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేసాం. సో బూట్ స్పేస్ వచ్చేసి మనకి 530 liters ఉంటుంది. దాంతోపాటు మనకి సైడ్స్ 12 volts పవర్ సాకెట్ ఉంది. లగేజ్ హుక్స్ చూడొచ్చు, ఇవి మెటల్లో ఫినిష్ అయి ఉన్నాయి, హై క్వాలిటీ మెటల్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి నెటెడ్ ఏరియాస్ ఉన్నాయి. అండ్ ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవింగ్ స్పేర్ వీల్ కూడా ఉంది. దాంతోపాటు నెసరీ టూల్స్ కూడా ఉన్నాయి.
సో మనకి బేసిక్గా A6 ఉంటుంది, S6 ఉంటుంది అండ్ RS6 ఉంటుంది. లాస్ట్లో RS6 అయితే ఏదైతే చెప్పానో ఇది వచ్చేసి ఫుల్ పర్ఫార్మెన్స్ వేరియంట్. ఈ RS6లో మనకి 4 లీటర్ V8 వస్తుంది, ట్విన్ టర్బో V8. దాంతోపాటు మనం హార్స్ పవర్ లేదా టార్క్ చూసుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది. సో మనకి పవర్ వచ్చేసి అరౌండ్ 600 హార్స్ పవర్ ఉంటుంది అండ్ టార్క్ వచ్చేసి 800 న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు. అవి వేరే జాతి అని చెప్పొచ్చు, స్లీపర్ పర్ఫార్మెన్స్ సెడాన్స్ అని చెప్పుకోవచ్చు అవి. అండ్ ఈ వేరియంట్స్ కానీ వర్షన్స్ కానీ మనకి ఇండియాలో అయితే అవైలబుల్గా లేవు. మనకి ఓన్లీ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ Audi A6 ఇదే ఉంటుంది. ఇక్కడ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి క్రోమ్ ఉన్నాయి, క్రోమ్ ఫినిష్. సో మీరు ఎప్పుడైతే వెంటనే డోర్ ఓపెన్ చేస్తారో మీకు ఈ కూల్ ఆడీ రింగ్స్ ప్రొజెక్షన్ వస్తుంది కింద. సో బేసిక్గా ఇవి వచ్చేసి పడల్ ల్యాంప్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్మ్రెస్ట్ మీద చూసుకుంటే మనకు వచ్చేసి పవర్ విండోస్ ఉన్నాయి, 4 పవర్ విండో బటన్స్. దాంతోపాటు ORVM కంట్రోల్స్ ఉన్నాయి అండ్ ఈ ORVM నాబ్ పక్కన మనకి హీటింగ్ ఫంక్షన్ స్విచ్ కూడా ఉంది. అండ్ ఈ ఆర్మ్రెస్ట్ పైన చూసుకుంటే మనకి బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ వచ్చింది అండ్ దీంట్లోనే మనకి మెమరీ సీట్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. పైన చూసుకుంటే మనకి లాక్ అండ్ అన్లాక్ స్విచెస్ ఉన్నాయి. ఇక్కడ టెక్స్చర్స్ లేదా మెటీరియల్స్ చూసుకుంటే ఇక్కడ వుడెన్ ఫినిష్ వచ్చింది, దానిపైన సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయి, చాలా ప్రీమియంగా అయితే ఉంది. అండ్ ఈ వుడెన్ ఫినిష్ అనేది మనకి ఈ బీచ్ ఇంటీరియర్స్కి బాగా సూట్ అవుతుంది. సో లుక్స్ వెరీ క్లాసీ. కింద డో పాకెట్స్లో మనకి స్విచ్ ఉంది ట్రంక్ ఓపెనింగ్కి. దాంతోపాటు మనకి ఇక్కడ స్పేస్ ఉంది వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి. దాని పక్కన మనం ఇక్కడ చూసుకుంటే బ్యాంగ్ అండ్ ఆల్సన్ సౌండ్ సిస్టమ్ వస్తుంది అండ్ దీని గురించి నేను సెపరేట్ రివ్యూ అయితే చేస్తాను. ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వెయిట్ ఫర్ దాట్. ఇక్కడ సైజ్ చూసుకుంటే మనకి ఇక్కడ టైర్ ఇన్ఫర్మేషన్ ఉంది, కింద అల్యూమినియం స్కఫ్ ప్లేట్ చూడొచ్చు. ఇక్కడ ఇంటీరియర్స్లో అపాల్స్ట్రీ చూసుకుంటే మనకి ఇక్కడ 2 ట్రిమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు చూస్తున్నది ఇది బీజ్ అండ్ తర్వాత బ్రౌన్ కూడా ఉంది. అండ్ ఈ బీజ్ ఇంటీరియర్స్ నాకు చాలా నచ్చింది, ఇట్స్ వెరీ క్లాసీ. సీట్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ వస్తాయి. దాంతోపాటు మనకి 4-way లంబా సపోర్ట్ కూడా చూడొచ్చు పక్కన. కింద కార్పెటింగ్ కూడా చూడొచ్చు, మనకి బీచ్ కలర్స్లో వస్తాయి. అండ్ పెడల్స్ చూడొచ్చు. దాని పక్కన మనకి ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది. సో మీరు లెఫ్ట్ లెగ్ అనేది దాని మీద ప్లేస్ చేసి రెస్ట్ చేయొచ్చు. పైన ఇక్కడ చూసుకుంటే మనకి స్పేస్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి లైట్ కంట్రోల్స్ అండ్ దాని సరౌండ్ అంతా చూడొచ్చు. మనకి పియానో బ్లాక్ ఫినిష్ వచ్చింది విచ్ లుక్స్ రియలీ నైస్. సో ఆల్రెడీ మనం లోపలికి వెళ్ళి కూర్చుందాం. సో ఎప్పుడైతే మీరు డ్రైవర్ సీట్లో కూర్చున్నారో మీకు ఫస్ట్ అట్రాక్ట్ చేసే థింగ్ ఏంటంటే ఆ డిజిటల్ కాన్సోల్ లేదా ఆడీస్ వర్చువల్ కాక్పిట్. అండ్ ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్స్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఆడీస్ చేసే స్క్రీన్స్. గ్రాఫిక్స్ కానివ్వండి, దాని డిస్ప్లే కానివ్వండి, ఆ మ్యాప్స్ కానివ్వండి, చాలా చాలా క్లియర్గా చూపిస్తుంది. రెజల్యూషన్ కూడా టాప్ నాచ్గా ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ కార్నర్లో మనకి టెంపరేచర్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ ద స్క్రీన్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్ ఉంది అండ్ ఆన్ రైట్ సైడ్ మనకు వచ్చేసి స్పీడోమీటర్ ఉంది. సెంటర్లో మనకి మ్యాప్స్ ఉన్నాయి లేదా నావిగేషన్. సో మీరు డిఫరెంట్ వ్యూస్ని సెట్ చేసుకోవచ్చు, డయల్స్ని చిన్నవి చేయొచ్చు, మ్యాప్ అంతా స్క్రీన్ అంతా వచ్చేలా చేయొచ్చు సో దట్ మీకు నావిగేషన్ ఈజీగా ఉంటుంది. దాంతోపాటు మిగతా ఫంక్షన్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. సో మనకి కన్సెప్షన్ చూపిస్తుంది, టైం ఉంది, టెంపరేచర్ ఉంది, లైట్ ఇండికేషన్స్ ఉన్నాయి, వార్నింగ్స్ ఉన్నాయి, మీడియా కంట్రోల్స్ చూపిస్తుంది, మీ ఫోన్. దాంతోపాటు మనకి చాలా ఫీచర్స్ అండ్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ చూపించాలంటే ఈ వీడియోలో అవ్వదు, ఐ విల్ బి డూయింగ్ అ సెపరేట్ వీడియో. సో మనం ఇంకో వీడియోలో ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ని, సౌండ్ క్వాలిటీని, దాంతోపాటు మనకి సెంటర్లో ఇన్ఫర్టైన్మెంట్ అండ్ AC టచ్ స్క్రీన్స్ వస్తాయి. సో అవన్నీ సెపరేట్గా వీడియో చేస్తాను. ఇప్పుడు మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ డబుల్ స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. ఈ స్టీరింగ్ వీల్ వచ్చేసి చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది. యూస్ చేసిన మెటీరియల్స్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, ఇట్స్ టాప్ నాచ్. మనకి మొత్తం లెదర్ ర్యాప్ వస్తుంది. మీరు ఈ స్టీరింగ్ చూడగానే మీకు ఆబ్వియస్గా లగ్జరీ ఫీల్ వచ్చేస్తుంది, అంత బాగా డిజైన్ చేశారు. దాంతోపాటు మనకి ఇక్కడ బ్రష్డ్ అల్యూమినియం ఇన్సర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మౌంటెడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కంట్రోల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు వ్యూ బటన్తో ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ యొక్క వ్యూ మార్చొచ్చు, డిఫరెంట్ ఫంక్షన్స్ సెట్టింగ్స్లోకి టాగల్ చేయొచ్చు. అండ్ ఈ స్విచెస్ లేదా బటన్స్ కానివ్వండి చాలా హై క్వాలిటీగా ఉన్నాయి, చాలా క్రిస్ప్గా ఉంది ప్రెస్ చేసినప్పుడు బటన్స్. అండ్ రైట్ సైడ్ కంట్రోల్స్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ వస్తాయి. సో మీరు ట్రాక్ సీకింగ్ బటన్స్, వాల్యూమ్, ఫోన్ బటన్స్ అండ్ వాయిస్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. దాని వెనకాల మనం చూసుకుంటే ప్యాడల్ షిఫ్టర్స్ వస్తాయి. సో ఇక్కడ సెంటర్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ హ్యూజ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ ఉంది. ఇది సైజ్ వచ్చేసి మనకి 10 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ వస్తుంది. దాని ఫాలో అవుతూ మనకి 8 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది క్లైమేట్ కంట్రోల్స్కి. సో ఈ రెండు స్క్రీన్స్నే మనకి ఆడీ వచ్చేసి డ్యూయల్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అంటుంది. ఇక్కడ మీరు బటన్స్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి డ్రైవ్ సెలెక్ట్ బటన్స్ ఉన్నాయి, ESC ఆఫ్ ఉంది లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్, హజార్డ్ స్విచ్ బటన్ ఉంది అండ్ AC ఫంక్షన్స్ యొక్క డిఫరెంట్ బటన్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఫాలో అవుతూ మనకి ఇక్కడ నాబ్ ఉంది. ఈ నాబ్ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్ చేయడానికి. దాంతోపాటు మనకి పార్క్ అసిస్ట్ ఫంక్షన్ ఉంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి స్టార్ట్ ఇంజన్ స్టాప్ బటన్ ఉంది. అండ్ మీరు క్లోజ్గా చూస్తే అటు ఇటు మనకి యాంబియంట్ లైటింగ్ వస్తుంది, ప్రస్తుతం బ్లూ కలర్లో అయితే ఉంది. సో ప్రస్తుతం ఈ క్లైమేట్ కంట్రోల్ చూసుకుంటే
ఇది వచ్చేసి టచ్ స్క్రీన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. సో మనం ఎప్పుడైనా ప్రెస్ చేసినప్పుడు మనకి హెప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. అదేంటంటే మనం క్లిక్ చేసిన ఫీల్, దాన్ని ఫాలో అవుతూ పైన చూసుకుంటే మనకి ఇక్కడ 10-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ వస్తుంది. సో మనకి ఇక్కడ రేడియో ఉంది, మీడియా ఉంది, టెలిఫోన్ ఉంది, నావిగేషన్ ఉంది. ఇప్పుడు మనం కార్లోకి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే మీరు కార్ డైనమిక్స్ చేంజ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఆడి డ్రైవ్ సెలెక్ట్. మీరు ఈ డ్రైవ్ మోడ్స్ అన్నవి ఇక్కడ కింద డ్రైవ్ సెలెక్ట్ నుంచి సెలెక్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ నుంచి సెలెక్ట్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. మనకు వచ్చేసి ఎఫిషియన్సీ ఉంది, కంఫర్ట్ ఉంది, ఆటో ఉంది, డైనమిక్ ఉంది. వెనక్కి వచ్చేస్తే మనకి ఎఫిషియన్సీ అసిస్ట్ ఉంది, సీట్ కంట్రోల్స్ ఉన్నాయి, క్లైమేట్ కంట్రోల్ ఉంది, లైట్స్ అండ్ విజన్ ఉంది, పార్కింగ్ ఎయిడ్, డ్రైవర్ అసిస్ట్. మెయిన్ మెన్యూలోకి వచ్చేస్తే మళ్ళీ సెట్టింగ్స్ చూసుకుంటే ఇక్కడ జనరల్ సెట్టింగ్స్, డిస్ప్లే బ్రైట్నెస్ ఉంది, లాంగ్వేజ్ సెట్ చేయొచ్చు, సౌండ్ సెట్టింగ్స్ ఉంది, సిస్టమ్ మెయింటెనెన్స్ ఉంది. అండ్ ఈ ఇన్ఫర్టైన్మెంట్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, యూఎస్బీ, బ్లూటూత్, ఇన్బిల్ట్ నావిగేషన్, ఎఫ్ఎం రేడియో లాంటివి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ సెంటర్ కాన్సోల్లో చూసుకుంటే మనకి గేర్ నాబ్ ఉంది. అండ్ ఈ గేర్ నాబ్ వచ్చేసి మనకి లెదర్ ఫినిష్తో వచ్చింది. దాంతోపాటు మనకి బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ కూడా ఉంది. అండ్ దిస్ గేర్ నాబ్ ఫీల్స్ వెరీ ప్రీమియం, చాలా ప్రీమియంగా అయితే ఉంది. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి స్పేస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి యాస్ట్రే ఉంది, ఆడీస్ యాస్ట్రే, సిగరెట్ లైటర్ ఉంది, దాన్ని ఫాలో అవుతూ ఒక కప్ హోల్డర్. ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక స్లాట్ లేదా ప్రొవిజన్ ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు కీస్ పెట్టుకోవచ్చు, విచ్ ఇస్ అగైన్ అ నైస్ టచ్. అండ్ ఈ స్లాట్ క్లోజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు వుడ్ ఫినిష్ అనేది చాలా క్వాలిటీగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ బ్రేక్, దాంతోపాటు ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది. పైన చూసుకుంటే మనకి ఇక్కడ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ ఉంది. ఇది వచ్చేసి ఫ్రేమ్లెస్ అండ్ ఆటో డిమ్మింగ్ ఫంక్షన్ కూడా ఉంది. ఇక్కడ ఏమో వచ్చేసి సన్వైజర్ అలాంగ్ విత్ ద వ్యానిటీ మిర్రర్ అండ్ ద లైట్. రీడింగ్ లైట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి టచ్ సెన్సిటివ్ రీడింగ్ లైట్స్ వస్తాయి. దాంతోపాటు మనకి బటన్ కూడా ప్రొవైడ్ చేశారు ఒకేసారిగా ఆన్ అవ్వటానికి. దానిపైన వచ్చేసి మనకి పానరామిక్ సన్ రూఫ్. మీరు ఏ లగ్జరీ కార్ చూసినా మనకి సేఫ్టీ ఫీచర్స్ చాలా హై స్టాండర్డ్స్లో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అందుకే మనకి అంత ప్రైస్ కానివ్వండి లేదా దానికి ఉన్న వాల్యూ అలా ఉంటుంది. సో మనం ఈ ఆడి A6లో మనం సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే పార్కింగ్ అసిస్టెన్స్ విత్ 8 అల్ట్రాసానిక్ సెన్సార్స్, 8 ఎయిర్ బ్యాగ్స్, EBD అండ్ ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, లూజ్ వీల్ వార్నింగ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ అండ్ లేన్ డిపార్చర్ వార్నింగ్ లాంటివి స్టాండర్డ్ ఫీచర్స్గా వస్తాయి. మర్చిపోయిన ఇక్కడ ఆమ్రెస్ట్ చూపించడం. ఈ ఆమ్రెస్ట్ లోపల మనకు వచ్చేసి ఆడీస్ ఫోన్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంటుంది. దాంతోపాటు 2 USB పోర్ట్స్ అండ్ SD కార్డ్ రీడర్ కూడా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు రియర్ సీట్స్ చెక్ చేద్దాం. డోర్స్ అనేవి చాలా వైడ్గా ఓపెన్ అయ్యాయి. ప్రైవసీ కోసం మాన్యువల్ సన్ బ్లైండ్స్ ప్రొవైడ్ చేశారు. సో మీరు ఇక్కడ రియర్ క్యాబిన్ చూడొచ్చు, కంప్లీట్ బీజ్ ఇంటీరియర్స్ వస్తాయి. ప్రాక్టికాలిటీ కోసం మనకి ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్స్ వస్తాయి. మొత్తం 3 సీట్స్ కానీ హెడ్ రెస్ట్ అయితే వస్తాయి, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. వెనకాల విండో దగ్గర చూడొచ్చు రియర్ కర్టెన్. అండ్ ఈ రియర్ కర్టెన్ వచ్చేసి మనకి రియర్ కర్టెన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఎలక్ట్రికలీ ఆపరేటెడ్. సెంటర్లో ఆర్మ్రెస్ట్ వస్తుంది. ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ వచ్చేసి కొంచెం స్పేస్ అయితే ఉంది. దాంతోపాటు ఈ రిట్రాక్టబుల్ కప్ హోల్డర్స్. ఇక్కడ క్లైమేట్ కంట్రోల్స్ వచ్చేసి మనకి 4 జోన్ అని చెప్పాను కదా. సో ఫ్రంట్ 2 ప్యాసింజర్స్కి సెపరేట్ 2 జోన్ క్లైమేట్ కంట్రోల్స్ వస్తాయి. అండ్ ఇక్కడ రియర్ ప్యాసింజర్స్కి అగైన్ 2 జోన్ వస్తుంది. మీరు స్పెసిఫిక్గా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి క్లైమేట్ కంట్రోల్స్ ఉంది, ఫ్యాన్ స్పీడ్ ఉంది. అలాగే రైట్ సైడ్ కూడా ఉన్నాయి మనకి ఫ్యాన్ స్పీడ్ అగైన్ టెంపరేచర్. సో మనకి టోటల్ 4 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అనేది వస్తుంది ఈ ఆడి A6లో. కింద వచ్చేసి USB పోర్ట్స్ ఉన్నాయి, 2 USB పోర్ట్స్ అలాంగ్ విత్ సిగరెట్ లైటర్ అగైన్. వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ దిస్ కార్ వచ్చేసి ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్. అండ్ మిగతా రైవల్స్ చూసుకుంటే అన్నీ మనకి రియర్ వీల్ డ్రైవ్ కార్స్ వస్తాయి. బట్ మనకి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే వచ్చింది. ప్యాసింజర్ సైడ్ చూసుకుంటే మనకి డోర్స్ మీద లాక్ అండ్ అన్లాక్ బటన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు, జస్ట్ లైక్ ద డ్రైవర్ సైడ్. అండ్ డ్రైవర్ సీట్ లాగే ఈ ప్యాసింజర్ సీట్ కూడా ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అలాంగ్ విత్ 4-way లంబా సపోర్ట్. ఇక్కడ డాష్లో యూస్ చేసిన మెటీరియల్స్ చూడొచ్చు. మనకి ఇక్కడ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ వచ్చాయి అండ్ వుడెన్ వచ్చింది, బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ ఎఫెక్ట్ వచ్చింది, పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. సో బ్లెండ్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్, చాలా ప్రీమియంగా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆడి లోగో కూడా చూడొచ్చు. సెంటర్ కాన్సోల్ సైడ్స్ చూసుకుంటే ఇక్కడ యాంబియంట్ లైటింగ్ వస్తుంది.
సో టోటల్ మనకు వచ్చేసి 30 కలర్ అంబియంట్ లైటింగ్ వస్తుంది ఈ ఆడి A6లో. సో ఫైనల్గా ప్రైజెస్ చూసుకుంటే ఈ ఆడి A6 వచ్చేసి 2 ట్రిమ్స్లో అవైలబుల్గా ఉంది. సో ఒకటి వచ్చేసి మనకి ప్రీమియం ప్లస్ అండ్ ది అదర్ ఇస్ ద టెక్నాలజీ. సో ఇక్కడ ప్రీమియం ప్లస్ వచ్చేసి బేస్ మోడల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 67,85,000 రూపీస్ ఆన్ రోడ్ హైదరాబాద్ అయితే ఉంది. అండ్ టెక్నాలజీ వేరియంట్ విచ్ ఇస్ ద టాప్ మోడల్ వచ్చేసి 73,42,000 రూపీస్ ఆన్ రోడ్ హైదరాబాద్ అయితే ఉంది. అండ్ ఈ ఆన్ రోడ్ ప్రైసెస్ అనేవి వేరీ అవ్వచ్చు బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. సో మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి లగ్జరీ కార్ రివ్యూస్ లేదా నార్మల్ కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.